బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుల్లో దాంపత్య జీవితాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, తోబుట్టుల జీవితాన్ని చూసినప్పుడు వారు రక్తం పంచుకొని పుట్టిన, దేవుని యందు ప్రమాణాలు చేసి ఒకరిని ఒకరు విడవకుండా జీవిస్తామని చెప్పినప్పటికీ ఈరోజు చాలామంది జీవితాల్లో భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలను బట్టి దూరం పెరిగిపోయింది, శత్రుత్వం అనేది ఏర్పడింది. కానీ మనం ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టినా, అవమానకరంగా మన జీవితాలు ఉన్నప్పటికీ ఆయన అంటున్న మాట, నేనేమాత్రను విడవను, నేను ఎన్నడూ ఎడబాయను. ఇంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరుస్తున్న మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ పి నోబుల్ ఇమాన్యుయల్ గారు, విజయ నీత గారు, వారు హైదరాబాద్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి నోబుల్ ఇమాన్యుయల్ గారిని, విజయ నీత గారిని తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన 3 సంతానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విక్టర్ ఐజక్ గారు, మోజస్ విక్టర్ గారు మరియు విక్టర్ ఇమాన్యుయల్ గారు కొరకే ప్రవ్వా వారిని మీరు నిండుగా మెండుగా దీవించండి. నోబుల్ ఇమాన్యుయల్ గారు, విజయ నీత గారి ఆరోగ్యాల కొరకై, విక్టర్ ఐజక్ మరియు మోజస్ విక్టర్ గారి కుటుంబాల కొరకై, అదేవిధంగా విక్టర్ ఇమాన్యుయల్ భవిష్యత్తు కొరకై కూడా మేము ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు తండ్రి నోబుల్ ఇమాన్యుయల్ గారి తల్లిదండ్రులు ప్రవ్వా లేట్ విక్టర్ ఐజక్ గారు మరియు రోజ్మణి విక్టర్ గారి పెళ్లి రోజు సందర్భంగా ప్రవ్వా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రక్షణ సువార్త కోట్లాది ప్రజలకి అందింపచేసే ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ఈ కుటుంబాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నేను విడువను ఎడబాయని దేవుడు ఉన్నారు అనే సత్యాన్ని ఈ కుటుంబం అంతా తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా యేసు అనుచరులు అనే ఈ పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి ప్రవ్వా మీకెంతో వందనాలు. యేసు అనుచరుల పరిచర్య ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా ప్రవ్వా చేస్తున్న ఉపవాస ప్రార్థనలో ప్రవ్వా మాకు కూడా ఉన్న ఒక గొప్ప ఉద్దేశం, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా మనల్ని విడవని ఎడబాయని దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యంలోకి ప్రతి బిడ్డను నడిపియాలనే ఈ ఉద్దేశాన్ని ఈ కుటుంబం బలపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ఆజ్ఞ మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వచనం, సూక్తి నా ప్రాణమా పాపపు మూర్ఖత్వాలను చూసి ఎప్పుడు నవ్వకు, లేకపోతే నువ్వు పాపాన్ని చూసి నవ్వే పరిస్థితి రావచ్చు. అది నీ శత్రువు, నీ ప్రభు శత్రువు. మై సోల్ నెవర్ లాఫ్ అట్ సిన్స్ ఫూలరీస్ లెస్ట్ thou come to smile at sin itself. It is thine enemy and thy Lord's enemy. తండ్రి, ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, యేసు అనుచరుల కుటుంబంలో భాగస్వాములైన ప్రతి బిడ్డని, అదేవిధంగా ప్రవ్వా నోబుల్ ఇమాన్యుయల్ గారిని, విజయ నీత గారిని, వారి కుటుంబాన్ని అంతటిని నిండుగా మెండుగా దీవించి నోబుల్ ఇమాన్యుయల్ గారి తల్లిదండ్రులు ప్రవ్వా లేట్ విక్టర్ ఐజక్ గారు మరియు లేట్ రోజ్మణి విక్టర్ గారు జీవించిన ఆదర్శ జీవితాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ కుటుంబానికి ప్రవ్వా ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? బాబు, అమ్మ, మీరు ప్రార్థించండి, ప్రభు వారు తప్పక సహాయం చేస్తారు. మంచిది, ఇక ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు ధ్యానాంశము ఏమిటి అనగా యేసు ప్రభు వారికి ఒక అభాగ్యుడు ఇచ్చిన ఆతిథ్యం. నెంబర్ 1. నెంబర్ 2, యేసు ప్రభు వారు మెచ్చిన ఒక అబల యొక్క ఆరాధన. 2 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వృత్తాంతాన్ని 3 సువార్తికులు రాశారు.
మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు, మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు ఈ వృత్తాంతాన్ని ఈ ముగ్గురు సువార్తికులు వ్రాశారు. చదువుతున్నాను, మొదటి నుంచి చదువుతున్నాను. ముందు యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబట్టుకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కుడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకునిరి. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోన్ ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన ఎదుగు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ప్రియులారా, మన పాఠ్యభాగము అసలు మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం ప్రారంభం. నేను 5 వచనాలు ఎందుకు చదివాను అనగా, ఈ 5 వచనాల్లో, నేను చదివిన 5 వచనాల్లో మనం గమనించవలసింది ఏమిటి అనగా, యేసు ప్రభువారిని చంపాలి అని యెరూషలేములో కుట్ర జరుగుతుంది. యెరూషలేము దేవుని పట్టణము అని పేరు పొందిన యెరూషలేములో యేసు ప్రభువును చంపాలని ప్రయత్నాలు జరుగుతూ ఉంటే, బేతనియ అనే చిన్న గ్రామంలో యేసు ప్రభు వారికి ఆతిథ్యం జరుగుతుంది. చూచారా, ఎంత గొప్ప సంగతి అండి. యేసు ప్రభువాన్ని చంపాలి అని కుట్ర పన్నుతున్నారు ప్రధాన యాజకులు, పెద్దలు. యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు ఒక అభాగ్యుడు. యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చిన అభాగ్యుడు ఎవరండి? 6వ వచనం. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు, విన్నారు కదూ, ఎవరండి ఈ ఆతిథ్యం ఇచ్చిన అభాగ్యుడు అనగా సీమోను. సీమోను ఎటువంటి వాడు అండి? సీమోను కుష్ఠరోగి. కుష్ఠరోగి అయిన సీమోను యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఎంత ధన్యుడండి. యేసు ప్రభు వారు ఒక ఇంటికి ఆతిథ్యానికి వచ్చారు. అది బేతనీయలో ఉన్న గృహం. బేతనీయ అనే మాటకు అంజూరపు పండ్లు ఇల్లు అని అర్థం, అనగా స్వస్థతనిచ్చే ఇల్లు అని అర్థం. ఎంత మంచి ఇల్లండి ఈ బేతనీ గృహం. ఈ బేతనీ గృహంలో ఆరోగ్యం ఉండేది అన్న మాట. అంజూరపు పండ్ల ఇల్లు అని నేను అన్నప్పుడు మన మనసులు హిజ్కియా పైకి వెళ్ళాలి. హిజ్కియాకు మరణకరమైన రోగం రాగా అంజూరపు పండ్ల ముద్ద ఆ యొక్క పుండుపై పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. అంజూరపు పండ్ల ముద్ద హిజ్కియాకు మరణకరమైన రోగం రాగా పుండుపై పెట్టాడు అనే మాటలో ఉన్న సత్యం ఏమిటి అనగా, మన యొక్క జీవితాల్లో కూడా అనారోగ్యాలు సంభవించినప్పుడు మందులు వాడటం తప్పు కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారే చెప్పారు కదూ, రోగికి వైద్యుడు అవసరము అని చెప్పారు. అవును, మన యొక్క జీవితాల్లో రోగాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నేను కాదనటం లేదు. ప్రార్థన ద్వారా కూడా స్వస్థపరచబడే రోగాలు ఉన్నాయి. బాబు, అమ్మ, ఆ కాలంలో కుష్ఠరోగం భయంకరమైన రోగం. ఆ రోగం మామూలుగా మందుల ద్వారా బాగుపడేది కాదు. దానిని యేసు ప్రభువు వారు స్వస్థపరిచారు. హిజ్కియాకు వచ్చిన రోగం ఆల్మోస్ట్ క్యాన్సర్ వంటిది. ప్రియులరా, ఆ కాలంలో దేవాతి దేవుడు అంజూరపు పండ్ల ముద్దను వాడుకున్నాడు. ఈ దినాల్లో కూడా ఆయా రీతులుగా ఆయన తన కార్యాలను నిర్వహిస్తాడు. సత్యాన్ని నమ్మాలి. అంతేగాని నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అన్నట్టుగా మొండిగా ఉండవద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సీమోను కుష్ఠరోగి యేసు ప్రభువుని ఎలా పిలుస్తాడు అండి? కుష్ఠరోగం వచ్చినవాడు పాళయానికి వెలుపుట ఉండాలి కదూ. అటువంటి వాడు యేసు ప్రభువుని పిలిస్తే యేసు ప్రభువారు ఆ కుష్ఠరోగి ఇంటికి ఎలా వెళ్తాడుండి అని మీలో సందేహం రావచ్చు. ప్రియులరా,
యేసు ప్రభు వారు ఈ కుష్ఠరోగి అయిన సీమోనును బాగు చేసి ఉండి ఉంటాడు. తద్వారా యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, తన యొక్క జీవితంలో ఉన్న కృతజ్ఞత తనను యేసు ప్రభు వారిని పిలిపించుకొని ఆతిథ్యం ఇచ్చే రీతిగా చేసింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కుష్ఠరోగాలను బాగు చేసేవాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, భయంకరమైన రోగాలను బాగు చేసేవాడు. మరణంలో నుంచి జీవాన్ని ఇచ్చేవాడు ఆ ప్రియ ప్రభు యేసయ్య. నేను మనవి చేస్తున్నాను, నీవు మంచం మీద ఉండి భయంకరమైన ఏమైనా రోగం చేత బాగుపడుతున్నావా? ప్రార్థించి యేసు ప్రభు వారు నీ వ్యాధిని స్వస్థపరచగల సమర్థుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నీవు ఆసుపత్రిలో ఉండి చాలా బాధపడుతున్నావు అనుకో, నేను చెప్పేది ఏమిటనగా శ్రేష్టమైన దైవజనుని ఎవరైనా పిలిపించుకొని ప్రార్థన చేసుకోవడం నీకు ఆశీర్వాదకరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారి ఇంటికి ఆ కుష్ఠరోగి అయిన సీమోను వచ్చాడు అండి. ఈ యొక్క భాగాన్ని 3 సువార్తికులు రాశారు అని చెప్పాను కదూ. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. వింటున్నారు కదూ. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. ప్రియులారా, ఈ మాటలు లేక ఈ 2 భాగాలను మనం సమీక్షించి మనం ఆలోచించినట్లయితే సీమోను ఆతిథ్యం ఇస్తున్నాడు. సీమోను ఇంటికి ఈ యొక్క మరియా, మార్త, లాజరు వచ్చి ఉండి ఉంటారు. మనం దీనిని ఇంకా లోతుగా ఆలోచించినట్లయితే సీమోనుకు బహుశా వీరు బంధువులు అయి ఉంటారు. కాబట్టి వీరిద్దరూ కలిసి యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. ఆ ఇంటికి యేసు ప్రభు వారు అతిథిగా వచ్చారు. పిల్లరా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక వివాహాన్ని గురించి వ్రాయబడింది కదూ. అంటే యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ఒక కుటుంబముతో లేక నూతన వివాహ వ్యవస్థతో ప్రారంభించబడింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ఒక నూతన గృహంతో ప్రారంభించబడింది. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ఒక గృహంతో ముగించబడింది. అనగా నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా యేసు ప్రభు వారు ఒక గృహానికి ఎంత విలువ ఇచ్చారో వింటున్న మీరు గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం నిశ్చితంగా ఆలోచించినట్లయితే ఆది కాండంలో మానవుని యొక్క వివాహం అది ప్రారంభించబడింది. తండ్రి అయిన దేవుడు ఆ వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు అండి. ఆది కాండం 1వ అధ్యాయంలో వివాహంతో ప్రారంభించబడింది అనగా ఆదిలో వివాహానికి ఎంత విలువ ఉందో గమనించాలి. అదే ప్రకటన గ్రంథానికి వచ్చినట్లయితే వివాహంతో కూడా అనగా ఒక గృహంతో కూడా ఆ యొక్క వ్యవస్థ ముగించబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, కుటుంబానికి ఎంత విలువ ఉందో గమనించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహంతో ప్రారంభించబడింది అని చెప్పాను కదూ. నీ వివాహము ఏ రీతిగా జరిగింది? వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవ్వనస్తులారా, వివాహాన్ని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇక 8 విషయాలు మనం ఆలోచిద్దాం. ఈ 8 విషయాలు మనము ఆలోచించాలి అనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలు మనం చదువుతూ ధ్యానం చేయాలి. ముందుగా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్న ఒక విషయాన్ని ఆలోచిద్దాం. యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి, యేసు ప్రభువారు ఆ ఇంటిలో ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఎంత మంచి ప్రభు అండి. ఒక అభాగ్యుడు కుష్ఠరోగి ఆతిథ్యం ఇవ్వగా ఆ ప్రియ ప్రభు వెళ్ళారు. ప్రియ చెల్లమ్మ, ప్రియ తమ్ముడు, నీ ఇంటికి ఆ యేసయ్యను
ఆతిథ్యానికి పిలుచుకోమ్మా. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ దినాల్లో లేరు. యేసు ప్రభు వారి యొక్క సేవ నమ్మకంగా చేసే సేవకులను దయచేసి మీ ఇంటికి పిలువమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నువ్వు నివసిస్తున్న సంఘంలో ఎంతోమంది మంచి దైవ సేవకులు ఉంటారమ్మా. వారిని మీ ఇంటికి పిలుచుకోవడం ద్వారా మీ ఇంటికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు రక్షకుడు. నీ ఇంటికి వస్తే నీకు రక్షణ. జక్కయ్య ఇంటికి వచ్చారు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభువారు చెప్పారు. నీ ఇంటికి పిలువు, నీ ఇంటికి రక్షణ వస్తుంది. నీ ఇంటికి పునరుద్ధరణం. ప్రియులారా, ఆ ఇంటికి యేసు ప్రభువారు వెళ్ళరో లేదో పునరుద్ధరణుడైన లాజరు ఆ ఇంటికి వచ్చాడు. యేసు ప్రభువారిని నీ ఇంటికి పిలుచుకోవడం ద్వారా నీ ఇంటిలో పరిశుద్ధత ఏలుబడి చేస్తూ ఉంది. ఒకటి. రెండవది, యేసు ప్రభువారిని ఆ యొక్క కుష్ఠరోగి అయిన సీమోను పిలిచాడు అనటంలో రెండవ పాఠం ఏమిటి అనగా, సీమోను నా యొక్క కుష్ఠరోగాన్ని ఆయన బాగు చేశాడు అనే కృతజ్ఞత అతనిలో ఉంది. అవును ప్రియులరా, మన యొక్క జీవితాల్లో కూడా ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే కీర్తనాకారుడు అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకను. అవును కదూ, ఎన్ని ఉపకారాలు ఆ ప్రియ ప్రభు నీ జీవితంలో చేస్తూ ఉన్నారు. సీమోను ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా కృతజ్ఞత. దెర్ ఇస్ ఏ గ్రాటిట్యూడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సైమన్. అటువంటి కృతజ్ఞత మనం కూడా కలిగి ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండు. మూడవది మనం చూస్తాము, యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ మార్త ఉపచారం చేస్తూ ఉంది. అవును, మార్త యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా పరిచర్య చేస్తుంది. మన జీవితాల్లో మన సంఘాలలో ఈ పరిచర్య లక్షణం ఉంటే సంఘాలు అభివృద్ధి పొందుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్త మనకు నేర్పేది, ఒక అబల మనకు నేర్పేది ఏమిటి అనగా పరిచర్య. ఈనాడు ఎక్కడ సంఘాలలో చూసినా ప్రియులారా, ఈనాడు అధికారం కొరకైన కొట్లాటలే కనబడుతున్నాయి. నేను పరిచారకుణ్ణి అనుకుంటే సంఘంలో ఎందుకు కనుక ఈనాడు విభేదాలు వస్తాయండి. అధికారం కొరకే కదూ ఈ దినాలలో ఉన్న అనేకములైన అవాంఛనీయమైన సంఘటనలు జరగడానికి అవకాశం. మనం చేస్తున్నాను, మార్త పరిచర్య చేస్తూ ఉన్నట్టుగా చూస్తాం. నాలుగవది చూసినట్లయితే మరియమ్మను మనం చూస్తాం. పిల్లరా, మరియమ్మ యేసు ప్రభు వచ్చిన వెంటనే, తన గృహానికి యేసు ప్రభు వచ్చిన వెంటనే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుండే అలవాటు ఆమెకు అండి. లూకా సువార్త 10వ అధ్యాయంలో చూస్తే మార్త ఏదేదో తొందరపడి పనులు చేస్తూ ఉండగా మరి అయితే యేసు పాదాల యొద్ద కూర్చుని వాక్యాన్ని వింటుంది. అవసరమైన వాక్యాన్ని ఆమె వింటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవును, మరియమ్మ నేర్పే పాఠం ఏమిటి అనగా యేసయ్య పాదాల దగ్గర కూర్చుండే అనుభవంలోనికి మనం రావాలి ప్రియులరా. ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు వినే ధన్యత మరియమ్మ మనకు నేర్పుతుంది. అంత మాత్రమే కాదు, ఈ మరియమ్మ ఏం చేస్తుంది అనగా, అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చజటామాంసి ఆ అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి. ప్రియులరా, మనం ఈ 3 సువార్తలను మనం క్రోడీకరించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఇక్కడ ఒక దేనారము అని అంటే 150 రూపాయలు అని చెప్పబడింది. దీని యొక్క ఖరీదు 300 దేనారాలు అని అంటూ కనుక సువార్తికులు రాశారు. 300 దేనారాలు విలువ కలిగిన అచ్చ జటామాంసి ఆ యొక్క అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చింది అండి. 300 దేనారాలు అనగా 45,000 రూపాయలు విలువ కలిగిన, ఎంత విలువ కలిగిందో చూడాలి. అంత విలువ కలిగిన అత్తరు తీసుకుని వచ్చి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర ఆ బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలను అభిషేకించింది అండి. కనుక తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచినట్లుగా చూస్తాం. వాట్ ఏ వండర్ఫుల్ వర్షిప్! ఎంత చక్కటి ఆరాధన ప్రియులారా. ఆ మరియ ఒక అబల, ఒక అభాగ్యురాలు యేసు ప్రభు యొక్క పాదాలను అభిషేకించగలిగిన ఆ గొప్ప అనుభవం వాక్యం వింటున్న ప్రియులు అంగీకరించాలని, అనుభవించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్న శ్రేష్టమైన ఆ యొక్క ఆ అత్తరును తీసుకుని వచ్చింది. అంతవరకు అత్తరు బుడ్డులో ఉంది. ఆ బుడ్డులో ఉన్న అత్తరు పగిలితేనే కానీ, నా మాట వింటున్నారా, ఆ అత్తరు బుడ్డులో ఉన్న అత్తరు పగిలితేనే కానీ ఆ ఇంటికి సువాసన రాలేదు.
నీ హృదయము ప్రభు యొక్క పాదాల దగ్గర పగలాలి అమ్మా. నీ హృదయము ప్రభు యొక్క పాదాల దగ్గర పగిలినాడు, అది పరిమళిస్తుంది. ఈ అభాగ్యురాలు ఆ ప్రభు యొక్క పాదాలను అభిషేకించింది. ఆ ప్రభు యొక్క పాదాలను మనం ముద్దు పెట్టుకుందాం, అభిషేకిస్తాం. తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది అండి. ఒక మాట చెబుతున్నాను, ఏమిటి అనగా తల వెంట్రుకలను స్త్రీలు ఎక్కువగా ప్రేమిస్తారు. తను ఎక్కువగా ప్రేమించిన ఆ యొక్క తల వెంట్రుకలను యేసయ్య పాదాలకు అభిషేకిస్తుంది, పాదాలను తుడుస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం. అమ్మా బాబు, నీవు ఎక్కువగా ప్రేమించిన దానిని ప్రభు యొక్క పాదాల దగ్గరకు తీసుకుని రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు 4 విషయాలు నేను చెప్పానండి. ఆ యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చున్న యేసు ప్రభువారు, ఆహ్వానించిన సీమోను, అక్కడికి వచ్చిన మేరీ, మార్త, కనుక అక్కడ పాదాభిషేకం చేస్తున్న మరియమ్మ 4. 5వది ఆ యొక్క విందులో లాజరు కూడా ఉన్నట్లుగా చూస్తాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే లాజరు యేసు ప్రభు వారిని ప్రేమించినట్టుగా లేదు. యేసు ప్రభు వారంటే దూరంగా ఉండేవాడు. ఒకనాడు లాజరు చనిపోయాడు అండి. ఆ లాజరును యేసు ప్రభు వారు బ్రతికించారు. మృతుల్లో నుంచి పునరుద్ధానుడిగా ఆ యొక్క లాజరు వచ్చాడు. సజీవుడైన ఆ లాజరు ఆ విందులో కూర్చున్నాడు. మనకు నేర్పేది ఏమిటి అనగా పునరుద్ధానము, మృతుల్లో నుండి పునరుద్ధానము నీకు నాకు కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మృతుల్లో నుండి జీవంలోనికి అనగా రక్షణ అనుభవం, మృతుల్లో నుండి పునరుద్ధానంలోనికి అనగా బాప్తిస్మా అనుభవం, రక్షింపబడిన తరువాత బాప్తిస్మము అనే విషయాన్ని కనుక వింటున్న శ్రోతలు గ్రహించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవెప్పుడు బాప్తిస్మం తీసుకున్నావు అని నేను అడగటం లేదు, కానీ నేను అడిగేది ఏమిటి అనగా నువ్వు తీసుకున్న బాప్తిస్మము రక్షింపబడటానికి ముందా, రక్షింపబడటానికి తరువాత నువ్వు తీసుకోవాల్సిన బాప్తిస్మము రక్షింపబడిన తరువాత తీసుకోవాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, పునరుద్ధాన విజయము పిల్లరా. కనుక పునరుద్ధాన విజయం మన యొక్క జీవితాల్లో గ్రహించాలి. ఏమిటనగా మనం కూడా చనిపోతామో ఒకనొక దినాన్ని, మనం కూడా పునరుద్ధానం అవుతాం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి అటువంటి గొప్ప అనుభవంలోనికి రాబోతున్నాము అనే సత్యాన్ని లాజరు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి దగ్గర ఆమె భోజనము వడ్డిస్తోంది. భోజనము వడ్డిస్తోంది అనగా భోజనము మనకు జ్ఞాపకం చేసేది ఏమిటనగా వాక్య ఆహారము. మన యొక్క జీవితాల్లో వాక్యాన్ని గ్రోలాలి, వాక్యాన్ని భక్షించాలి. వాక్యమే మన జీవానికి ఆధారం, వాక్యమే మన యొక్క పెరుగుదలకు ఆధారము. ఈ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, ఇదే నాకు బాధలలో నెమ్మది కలుగు చేయుచున్నది. చివరి మాట నేను చెప్పి నేను ముగిస్తాను అండి. ఏమిటి అనగా అక్కడ శిష్యులు కూడా ఉన్నారు. ఆ శిష్యులలో కనుక ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. వారు ఏమంటున్నారు అనగా ఈ నష్టం ఎందుకు, వై దిస్ వేస్ట్, ఈ నష్టం ఎందుకు? యేసు ప్రభు వారు పాదాభిషేకం చేయడం నష్టమా అండి? శిష్యులు అనవలసిన మాటేనా? మీరు ఆలోచించండి. ఈ నష్టం ఎందుకు అని అంటున్నారు అనగా నా యొక్క మనసు యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి వెళ్ళింది. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిన తరువాత మిగిలిన రొట్టె ముక్కలు ఎత్తమన్నాడు కదూ. కాబట్టి మిగిలిన రొట్టె ముక్కలు కూడా ఎత్తమన్నాడే. ఇక్కడ ఇంత వ్యయాన్ని చేస్తున్నాడు, ఈ నష్టం ఎందుకు అన్నట్టుగా యేసు ప్రభువారిని దెప్పి పొడుస్తున్నారా అన్నట్టుగా ఉంది ప్రియులారా. అరే ఎంత విచారకరమైన సంగతి అండి. అక్కడ ఇస్కరియోతు యూదా ఉండి అంటున్నాడు ఈ నష్టం ఎందుకు? కనుక బేదలకు అమ్మి ఇవ్వచ్చు కదా, బేదల మీద ప్రేమ ఉండి కాదు ఈ డబ్బును కూడా కొట్టివేయాలి అని. అవును, ఈ దినాల్లో కూడా దేవుని సొమ్మును తినేవారు, దేవుని సొమ్మును దొంగిలించేవారు. పిల్లరా, ఈనాడు సంఘాలలో అనేక సంఘాలలో గొడవలు రావడానికి డబ్బే కారణం. వాక్యం వింటున్నా ప్రియులరా, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉందా? డబ్బుకు మనము నిర్వాహకులమని ఎరిగి చాలా జాగ్రత్తగా డబ్బును ప్రభు యొక్క మహిమ కొరకు ఖర్చు పెట్టాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ సత్యాలు, ఈ 7-8 సత్యాలు దయచేసి మన హృదయాలలో మనము భద్రపరుచుకుని వీటి ప్రకారం జీవించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమైన ప్రతి ఒక్కరికి సహాయము చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు.
నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో, టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించి. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.